హాయ్ ఫ్రెండ్స్. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ అండ్ గ్రీస్ ఇట్లా యూరోప్ కంట్రీస్ మొత్తం ఇప్పుడు ఎండ తీవ్రతకి చాలా ఇట్లా బగబగ మండుతా ఉన్నాయి. అక్కడ ఎంత వేడి ఉందంటే 44 డిగ్రీల నుంచి 46, 48 డిగ్రీల ఎండ, వాళ్ళు ఎప్పుడు చూడనంత ఎండ వాళ్ళు ఫేస్ చేస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే వాళ్ళ వెహికల్స్ టైర్లు మెల్ట్ అయిపోయి ఆ రోడ్ల మీదనే ఆగిపోతున్నాయి. రోడ్లన్నీ మెల్ట్ అయిపోతున్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ కరిగిపోతున్నాయి, బయటికి రాలేని పరిస్థితి వాళ్ళు. అంత ఎండ ఎప్పుడు వాళ్ళు చూడలేదంట. సరే, దీని ప్రభావం ఏందయ్యా అంటే ఎల్ నీనో ప్రభావం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్. ప్రపంచం మొత్తుకుంటా ఉంది ఎప్పటికప్పుడు, అరే చెట్లు నాటండిరా, ఆ ఈ భూగోళం మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఊరికి ఒక ఏసీ వాడేటప్పుడు ఊరికి ఇప్పుడు 100 ఏసీలు వాడుతున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు అంతా గ్లోబల్ వార్మింగ్ తోటి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ యూరోప్ కంట్రీస్కి వచ్చింది, రేపటి రోజు ప్రపంచం అంతా జరగవచ్చు. మన దగ్గర 46, 47 డిగ్రీల ఎండ కొట్టినా కూడా మనం తట్టుకోగలుగుతున్నాం, కానీ అదే అతి శీతల ప్రదేశాలైన వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు తట్టుకోలేదు. వాళ్ళ దగ్గర 40, 44 డిగ్రీలు ఉంటేనే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని ఇట్లా మెల్ట్ అయిపోతున్నాయి. అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎంత డేంజర్ గా ఉందో. దీనివల్ల అక్కడ ఉన్న ఈ అడవులన్నీ కార్చిచ్చుతోటి మండిపోతాయి, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, ఆ మంటలు మొత్తం నష్టం జరుగుతుంది. దీనివల్ల ఆర్థిక మాంద్యం అంటే ఏంటో కల్లారా చూస్తాము మనం. అక్కడెక్కడో యూరోప్ కంట్రీస్ బాగాలేకపోతే మనకేమవుతుంది అంటే, మొన్న మనకి యుద్ధాలు జరిగితే ఈ ఎఫెక్ట్ పడలేదా? పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగలేదా? రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోలేదా? మన ఇండియాలో ముడి సరుకుల ధరలు 1కి 3 పెరిగింది. దానికి కారణం ఆ యుద్ధాల వల్ల. ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా ఇలాగే ఉంటే యూరోప్ కంట్రీస్కే కాదు, యూరోప్ కంట్రీస్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఒక ఖండమే ఎఫెక్ట్ పడదు, మిగిలిన అన్ని ఖండాలు కూడా ఎఫెక్ట్ పడతాయి. అమెరికాలో ఏదో అయితే మిగిలిన ప్రపంచం అంతా ఏమో అవుతుందంట కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్ లో యుద్ధం వస్తే ఇక్కడ మంచి నూనె ధరలు ఎట్లా పెరిగినాయో, ఏ దేశంలో ఏం పెరిగినా కూడా ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వస్తుంది. కాకపోతే ఒకరికి ముందు వస్తుంది, ఒకరికి తర్వాత వస్తుంది. అందుకే దయచేసి మనం కూడా ఇప్పుడే అవేర్నెస్ తెచ్చుకొని, మనం ఒక ఇల్లు కట్టుకున్నా లేకపోతే మనం ఆ ఊర్లో పొలాలు ఉన్నా చెట్లు నాటడం స్టార్ట్ చేయాలి. మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే దాని చుట్టుపక్కల ఉన్న 10-20 చెట్లు మొత్తం కొట్టేస్తాం. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఈ ఎండ తీవ్రతల వల్ల ప్రపంచం మొత్తం ఎట్లాంటి విధ్వంసం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ పక్కన ప్లే అవుతున్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.